మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడ గొల్లపూడిలో ఉన్న 40 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత పేర్ని నాని. దసరా ఉత్సవాల కోసమే లీజుకు తీసుకున్నామని కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో 40 ఎకరాల 39 ఎకరాల 99 సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తి మీ కూటమి నాయకుని తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకుంటాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా? ఇది బదలాయింపు కాదు, లేకపోతే స్వాధీనం కాదు. ఇది కేవలం ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక 50 రోజులు సుమారుగా 50 రోజులకు అటు ఇటుగా ఆ కార్యక్రమం చేసుకోవడానికి 45 లక్షల రూపాయలు ఆదాయానికి దేవాలయానికి కూడా ఇస్తాం. భూముల మీద పూర్తి పరిరక్షణ కల్పిస్తూ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం, అలాగే అదంతా కూడా శాండ్ ఫిల్ చేసి సంవత్సరానికి ఎంత అవకాశం ఉంటే అంత మినిమం నా అంచనా ప్రకారం 50 లక్షల నుంచి ₹1 కోటి తగ్గకుండా డెఫినెట్గా దానికి ఆ దేవాలయానికి ఆదాయం వస్తుంది ఆ స్థలం ద్వారా.